22 యొక్క విశిష్టత జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం అనమాట. సో ఈ రోజునే అంటే 22 జూలై 1947లో ఈ యొక్క త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో సో దానిని మనం జాతీయ జెండాగా తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్నట్టు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇక ప్రపోజల్ పెట్టి ఫైనల్గా ఇక 3 రంగులు కలిగినటువంటి జెండాని మనము జాతీయ జెండాగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి జాతీయ జెండాని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విజయవాడకు చెందినటువంటి పింగిళ వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండాని రూపొందించడం జరిగింది. మరి జాతీయ జెండా యొక్క డైమెన్షన్స్ అనేటువంటి ఎలా ఉండాలి అంటే 3:2 రేషియోలో ఈ యొక్క జాతీయ జెండా అనేటువంటిది ఉండాలి. అంటే 3 పార్ట్స్ లెంత్ ఉంటే 2 పార్ట్స్ అనేటువంటి దాని యొక్క వెడల్పు విడ్త్ అనేటువంటిది ఉండాలి. ఇది ఒక బేసిక్ పారామీటర్. ఇక అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండాలో మధ్యలో నావీ బ్లూ కలర్తో చేసి ఒక అశోక చక్రాన్ని పెట్టారు. సో అశోక చక్రానికి ఉన్నటువంటి స్పోక్స్ అని అంటాం, అవి 24 స్పోక్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇక అశోక చక్ర యొక్క కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండా అంటే ఏదైతే త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో సో దాన్ని మన జాతీయ జెండాని గుర్తిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. దాన్ని నేషనల్ ఫ్లాగ్ కోడ్ అని అంటాం. సో నేషనల్ ఫ్లాగ్ కోడ్ని తీసుకొచ్చి జాతీయ జెండాని మనం ఎగరవేస్తూ ఉన్నాం. అది రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ వర్క్స్ అంటే లైక్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా జాతీయ జెండాని మనం ఎగరవేస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా జాతీయ జెండాకి సంబంధించి మనకి లైక్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ మేరకే జాతీయ జెండాని రూపొందించాల్సి ఉంటుంది. ఇది జాతీయ జెండాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం.